బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మెంటర్ శైలజ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు మాకు ఈరోజు? చాలా సింపుల్గా ఇంట్లో నేనేమి కాలు ఎక్కువ కదపకుండా చేసే బిజినెస్ ఒక ఐడియా చెప్తాను. అది ఏంటంటే, మనకి చాలా ఆడవాళ్ళందరికీ మనందరికీ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఏది అంటే ఒక పలానా ఐటెం చాలా బాగా చేస్తాం. కొంతమంది ఒక వెజిటబుల్ పచ్చడి అనుకోండి, ఆ వెజిటబుల్ పచ్చళ్ళు చాలా బాగా పెడతారు. కొంతమంది కొన్ని పొళ్ళు ఉంటాయి, మన ప్రతి రీజన్కి ఒక్కొక్క పొడి ఇలా ఉంటుంది కదా. కారపొడి, ఇడ్లీ పొడి, కంది పొడి, ఇలా పొళ్ళు ఉంటాయి, పల్లి పొడి, ఇలాగా ఏది బాగా చేస్తారో మీకు మిమ్మల్ని 10 మంది పొగుడుతూ ఉంటారు, ఇది చాలా బాగుంటుంది, అసలు నువ్వు మించిందే లేదంటారు. ఏదైనా పార్టీ జరిగిన నువ్వు అది చేసుకురా అని చెప్తారు. అంటే అది మన స్ట్రెంగ్త్ అనమాట. సో అది ఓకే, కమర్షియల్గా అది అమ్మగలం అనమాట. సో దాన్ని పర్టికులర్గా ఒక పొడిని తీసుకుని ఆ ఒక్క పొళ్ళే తీసుకోండి, ఇంకేమీ చెయ్యొద్దు. ఎంతవరకు చేయగలరో అంతే చేయండి. ఒక పొళ్ళే అమ్మండి చాలు. అది ఎలాగా బిజినెస్ చేస్తామంటే ఫ్రెండ్స్లో చెప్పండి, చేసుకోలేని వాళ్ళు బోల్డ్ మంది, చక్కగా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అందరూ కొనుక్కుంటారు. నా దగ్గర ఒక చట్నీ పొడి అని చేస్తాను, అది ఎంతమంది దాంట్లో జస్ట్ నీళ్ళు కలుపుకుంటే చట్నీ రెడీ అవుతుంది దానికి. సో అలాంటి మిక్స్లు బోల్డ్ మనం చేయగలం. అది అమ్మడం ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, అదర్వైజ్ కొంచెం పెద్ద వాళ్ళకి చేసుకోలేరు కొన్ని పనులు, వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అమ్మడం కూడా మనం తేలిక, రుచిగా ఉంటే కనుక. మీరు అన్నారు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి, కానీ చాలా మందికి ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, చేయగలుగుతారు, చేస్తారు కూడా, కానీ దాన్ని ఎలా నేను దీన్ని చేసుకోవాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అంటే ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు, వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి, లేడీస్కి. బట్ ఎలా బయటికి నేను దీన్ని తీసి నా ప్రోడక్ట్ బయటకి ఎలా పరిచయం చేయాలి అనుకునే అలాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి ఎప్పుడైనా కానీ నవీనా, మనకి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉందో అది ఇంట్లో వాళ్ళని ఫస్ట్ ఒప్పించుకోండి. నేను ఈ పని చాలా బాగా చేయగలను, ఈ పని ఇలా చేస్తే నేను ఇలా అమ్మగలను. చాలామంది ఇళ్లలో ఫస్ట్ నో, ఎందుకు అవసరమా ఇది చేయడం అని అంటారు. చాక్లెట్ బిజినెస్ మొదలు పెట్టినప్పుడు కూడా అలాగే అనేవాళ్ళు. మన ఫ్రెండ్సే అంటారు, ఇదేలా అమ్మలేవు అంటారు. ఇట్స్ ఓకే అననీయండి. ఫస్ట్ ఏంటంటే అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి. ఫస్ట్ వాళ్ళు ఇంపార్టెంట్ మనకి. వాళ్ళని ఒప్పించుకున్న తర్వాత ఆ తర్వాత మొదలుపెట్టి ఫ్రెండ్స్లోనే అమ్మండి ఫస్ట్. చాలామంది ఫ్రెండ్స్ కొనకపోయినా పర్వాలేదు, పక్కన తెలిసిన వాళ్ళు, ఇప్పుడంతా వాట్సాప్ గ్రూప్స్ అవి చాలా ఉన్నాయి, సోషల్ మీడియా, ఫేస్బుక్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక చిన్న వీడియో తీసి ఒక రీల్ తీసి పెట్టండి, ఎందుకు కొనరు? తప్పకుండా కొంటారు. మేడం, ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే కొంచెం థింక్ చేస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దీంట్లో ఇది పెట్టాలి, నేను అది కొనాలి, ఇది కొనాలి అనేసి. మరి మీరు చెప్తున్నారు మనం ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటే కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అని ప్రీవియస్ వీడియోలో చెప్పారు. చాక్లెట్ బిజినెస్ కూడా నా ఫ్రిడ్జ్నే నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకున్నాను అని చెప్పేసి. సో మనం చాలామంది లేడీస్కి ఇలా ఆలోచన ఉన్న వాళ్ళకి, అంటే మనం ఇంట్లోనే ఉంటూ మనం ఉన్న మెటీరియల్ తోటే బిజినెస్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమీ లేదు, మనకున్న కందిపప్పు, శనగపప్పు అవే వాడండి. ఫస్ట్ ఇంకొక కేజీ ఎక్స్ట్రా తెచ్చుకోండి. లెక్క తెలియాలి అంటే ఎప్పుడన్నా కానీ మన బిజినెస్ అనగానే లెక్క కేజీ తెచ్చుకొని అదే వాడాలి, ఇంకేం వాడకూడదు. నాకు అది చాలా పర్టికులర్. అందుకని అదే చేసుకొని దానికి లెక్క రాసుకొని చేసుకోండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కొత్తలో నో నో అన్నా కూడా నెమ్మదిగా ఒప్పించుకుంటే అందరూ ఒప్పుకుంటారండి. ఎందుకు ఒప్పుకోరు? ఏం తప్పేం చేయడం లేదు కదా. అండ్ ఇంట్లో చాలా మందికి చిన్న స్కిల్స్ ఉంటాయి. అదేంటి, ఈ వాళ్ళకొక్కళ్ళకే తెలుసది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ అత్తగారు చేస్తారు. అలాగ ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్వైర్ చేస్తే, ఇప్పుడు వాళ్ళకి అవన్నీ తెలియవు. ఇప్పుడు జనరేషన్ ఏమి ట్రెడిషనల్ ఫుడ్స్ అవి వాళ్ళు ఏం చేసుకోలేరు. అందుకని మనకి ఎప్పుడు మన హాయిగా ఫుడ్ అనేది ఎల్లకాలం హాయిగా ఉండే ప్రోడక్ట్. అంటే మరి ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు చాలా మంది లేడీస్ అనుకుంటారు, ఓహో ఈ పొడిలు చేసి కూడా మనం కమర్షియల్గా బిజినెస్ చేసుకోవచ్చు, నాకు ఇందులో టాలెంట్ ఉంది, నేను ఈ కంది పొడి బాగా చేస్తాను, ఆ పొడి బాగా చేస్తాను అనుకునే వాళ్ళకి అంటే ఎలా స్టార్ట్ ఎంతో పెట్టి స్టార్ట్ చేయొచ్చు అంటారు వాళ్ళు? ఎంతండి, ఇంట్లో శనగపప్పు, కందిపప్పు అవన్నీ ఎంత ఉంటాయి, ఇంట్లో గ్యాస్ వాడుకోవచ్చు కదా. దానికైతే ఎవరు నో చెప్పరు కదా. ఎంత ఒక 500 600 పెట్టి
కవర్స్ అవి పెట్టుకుని Yes. కవర్స్ పర్టికులర్ గా కొంచెం సీలింగ్ మెషిన్ ఒకటి కొనుక్కుంటే Yes. కొద్దిగా చూడడానికి బాగుంటుంది. Packing. అదర్వైజ్ దగ్గరలో ఉన్న ఎవరినో సీలింగ్ చేసి పెట్టమన్నా సీలింగ్ చేసి పెడతారు. Yes. ఇమీడియట్ గా దాన్ని కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. Yes. చుట్టుపక్కల ఉన్న షాప్స్ అందరిలో ప్రతి ఒక్కళ్ళు ఈ మాత్రం బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు నోటి మంచి వాళ్ళే అయి ఉంటారు. నేను ఇది చేద్దాం అనుకుంటుంటే లేకపోతే ఎవరైనా సీలింగ్ వాళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చి చేయించుకోండి ఇనిషియల్ గా. Yes. అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాంలే ఈ సీలింగ్ మెషిన్ మీద అనిపిస్తుంది మనకే. అరే 50 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి, నేనే సీల్ చేసుకోగలను కదా అనిపిస్తుంది. అప్పుడు హ్యాపీగా చేసుకోవడమే. ఇవన్నీ సింపుల్ అండి, ఏం పెద్ద పర్వాలేదు. అండ్ జిప్ లాక్స్ ఇప్పుడు జిప్ లాక్స్ లాగా దొరుకుతున్నాయి. జిప్ లాక్స్ లో పెట్టి అమ్మండి ఇనిషియల్ గా, Yes. ఇన్వెస్ట్మెంట్ ఏ ఉండదు. ఫైనల్ గా చెప్పండి, జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ చేయొచ్చు అంటే శైలజ గారు ఏం చెప్తారు? అది చెయ్యొచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న డబ్బాలో పెట్టి కూడా ఇచ్చేసి బిజినెస్ చేయగలను. నాకేం అనిపించదు. Yes. అవతల వాళ్ళకి నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం మాత్రం కాదు. మన బిజినెస్ మనం చేయాలి. అంతే కదా, తప్పేం చేయలేదు కదా. థ్యాంక్ యూ ఇంకోళ్ళకి పెట్టడం అంత మంచి వాటి ఇంకోటి లేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.